అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిహర మీడియా. నేను మీ బీకేపీ. ఈరోజు మనం 2 సినిమాల గురించి ఒకేసారి రివ్యూ చెప్తున్నాం. ఒకటి 'అనగనగా ఒక రాజు', రెండోది 'నారీ నారీ నడుమ మురారి'. ముందు 'అనగనగా ఒక రోజు' గురించి చెప్పుకుందాం. నవీన్ పొలిశెట్టి, సితారా ఎంటర్టైన్మెంట్, వన్ మ్యాన్ షో. నవీన్ పొలిశెట్టి ఒక్కడే మొత్తాన్ని సినిమాలు లాక్కొచ్చేసాడు. బాగుంది సినిమా. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సినిమా చూసి కొద్దిసేపు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇట్లాంటి కాన్సెప్ట్లు ఇంతకుముందు రాలేదా, లేవా అంటే చాలా ఏ సినిమా చూసినా మనకు అలాగే అనిపిస్తుంది. కానీ ఈ సినిమా కూడా అలాగే. ఇలాంటి ఇంతకుముందు చాలా సినిమాలు ఉన్నాయి. ఉన్నా కూడా మనకి 2 గంటల 2.5 గంటలు మనల్ని కడుపుబ్బ నవ్విస్తాడు. అందులో సందేహం లేదు. 100% నవ్వులు గ్యారంటీ. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా 'అనగనగా ఒక రాజు'. మన జోగిపేట జాతిరత్నం ఈసారి భీమవరం జమీందార్ అయ్యాడు. భీమవరం జమీందార్ అవతారం ఎత్తి ఎట్లుంటుందంటే, మా తాతలు నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు ఒక పెద్ద రాజు కుటుంబం. తాత మొత్తం రాజుల సొమ్ము రాళ్లపాలన్నది తాత మొత్తం సంక్రాంతికి ఇచ్చేస్తాడు. మనవడు ఒక మంచి డబ్బున్నమ్మని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకొని అంతకంటే ఒక పెద్ద రాజుని చూస్తాడు. ఆ రాజు భూపతిరాజు అనే కూతురిని పెళ్లి చేసుకుంటాడు. ఆయనకు అంతకంటే బొక్కలు ఉంటాయి. ప్రపంచం అంతా అప్పులే. మొత్తాన్ని కూతురిని ఎత్తిన పెట్టేసి అప్పులు ఎత్తిన పెట్టి జంపు. అక్కడ దాకా మనోడు ఫస్ట్ హాఫ్లో ఈయన వాళ్ళని ట్రాప్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. వాళ్ళే ఈయన ట్రాప్ చేస్తారు. ఒకళ్ళనొకళ్ళు ట్రాప్ చేసుకుంటారు. మొత్తానికి పెళ్ళి అయిపోద్ది. హ్యాపీ ఎండింగు. ఈ మధ్యలో పాటలు, కామెడీలు. మొత్తానికి మన బుల్లిరాజు గారు మన నవీన్ పొలిశెట్టికి ఎట్లా అంటే కోఆర్డినేటరు. ఈయన చేసే రకరకాల విన్యాసాలకి, రకరకాల వాటికి మనుషుల్ని సప్లై చేసే కోఆర్డినేటర్ మన బుల్లిరాజు గారు. బుల్లిరాజు గారు నవీన్ పొలిశెట్టిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం కూడా ఫన్నీగా బాగా పండింది. ఇక మనోడు నవీన్ పొలిశెట్టి మామూలుగా ఉండదు కదా. సింగిల్ హ్యాండ్తో డైలాగులు కానీ యాక్షన్ కానీ ఇరగదీసేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా మనల్ని ఇలాగా తీసుకుపోతాడు. ఇంటర్వెల్ బ్లాక్కి మనోడికి సినిమా కనపడిపోద్ది. ఇంకేం చేస్తాం అనేది మన జోగిపేట రత్నానికి కళ్ళు తిరుగుతాయి. జోగిపేట జాతిరత్నానికి కళ్ళు గిర్రని తిరుగుతాయి. ఇక ఆ తర్వాత నుంచి పర్సనల్ విషయంలో నుంచి ఊరిలోకి మారుతాడు. ఊరిలోకి మారిన తర్వాత ఏం చేశాడు, అసలు తన అప్పులు, తన మామ దాని మీద పెట్టిన అప్పులు ఇవన్నీ పక్కన పెట్టేసి గ్రామానికి మేలు చేయడం అనేది సెకండ్ హాఫ్ పాయింట్. సెకండ్ హాఫ్లో కూడా అలా లాక్కొచ్చాడు. ఓకే, మొత్తానికి సినిమా అంతా ఓవరాల్గా కామెడీగా ఉంటుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అని రాజాసాబ్ సినిమా వదిలేస్తే నాలుగు రకాల కామెడీస్. చిరంజీవి గారిది కావచ్చు, రవితేజ గారిది కావచ్చు, ఇప్పుడు శరవానందది, నవీన్ పొలిశెట్టిది. అలాగే సినిమా అంతా టైంపాస్ చేస్తారు. మీరు ఎక్కడ బోరేం ఫీల్ అవ్వరు. ఓకే సినిమా. లాస్ట్లో ఎంత కామెడీ చేసినా ఏది చేసినా సినిమా అనేది ఒక చిన్న మెసేజ్ అంటూ ఉండాలి కదా. ఇక ప్రజల కోసం త్యాగశీలైపోతాడు, త్యాగం చేస్తాడు, బ్రహ్మాండంగా మార్కులు కొట్టేస్తాడు. సినిమాలో మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా బాగా చేశారు. డైరెక్షను మార్క్ అనే అతను డైరెక్షన్ బాగా చేశాడు. ఓకే, సినిమా ఓవరాల్గా చూడడానికి బాగుంది. మనం 2 గంటల బాగు సినిమా చూసి బయటకు వచ్చి ఓకే బాగానే ఉంది అనుకొని బయటకు వస్తాం తప్పితే దానివల్ల మనకి ఇబ్బంది ఏం కలగదు. ఓకే సినిమా ఒకసారి తప్పకుండా చూడొచ్చు. అనగనగా ఒక రాజు. కానీ ఎంత రిచ్గా తీశాడంటే సినిమా మామూలు రిచ్గా ఉండదు. ఆ ప్యాలెస్లు కానీ, ఆ సీన్లు కానీ, ఎక్కడ ఖర్చుకు మాత్రం వెనకాడకుండా సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు బాగా ఖర్చు పెట్టారు. అందులో సూర్యదేవర నాగవంశి అంటే మామూలు విషయం కాదు. ఆయన చాలా మంచి ప్రొడ్యూసరు, మంచి సినిమాలు తీశాడు. ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు. ఆ రేంజ్లో ఖర్చు పెట్టాడు. ఫ్రేములు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటాయి. ఏకంగా గోదావరి జిల్లాలోకి గోవాని తీసుకొచ్చి పెడతాడు. ఇట్లాంటివన్నీ సినిమాలో ఎలా మొత్తం దివాళా తీసిన రాజు ఇంకో దివాళా తీసిన రాజుని కలుపుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఏం ఫేస్ చేశాడు, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనే ఒక ఫన్నీ కామెడీతోటి మంచి సినిమా చేశాడు. సినిమా చూసినంతసేపు ఓకే పర్వాలేదు అన్నట్లుగా ఎంజాయ్ చేసి బయటకు వస్తాం. బోర్ సినిమా అనేది కాదు. ఇది అనగనగా ఒక రాజు కథ. ఈ సినిమా ఇది. ఇక రెండో సినిమా నారీ నారీ నడుమ మురారి. ఒకప్పుడు మన బాలయ్య బాబు గారి
సూపర్ డూపర్ హిట్ మూవీ. ఆ సినిమా టైటిల్ తీసుకుంటానని శర్వానంద్ పోయి బాలకృష్ణ గారిని అడగగానే ఆయనే మరి ముహూర్తం చూసి పేరు పెట్టి ఈయనకి ఇచ్చేశాడంట. యాక్చువల్గా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు 5 సినిమాల్లో ఈ సినిమా గురించి అసలు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇది పెద్ద పబ్లిసిటీ లేదు. అసలు శర్వానంద్ కూడా ఎక్కడ పబ్లిసిటీ కానీ ప్రమోషన్స్ కానీ చేసినట్టు కనపడలేదు. ఏదో రిలీజ్ చేశారంటే చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ సినిమా తీసింది. వాళ్ళు అసలే ఇప్పుడు బాగా లాస్లో ఉన్నారు. అనిల్ శంకర ప్రొడ్యూసరు. మెయిన్ ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది డైరెక్టర్ రామ్ అబ్బిరాజు. అసలు మామూలుగా కాదు. ఇంతకుముందు సామాజిక వర్గమన అనే సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో శ్రీ విష్ణు హీరోగా. అది మనం అందరం చూసాం, చాలా ఎంజాయ్ చేసాం. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రెండో సినిమా ఇదే. కేవలం ఇది ఇంతకుముందు మనం అనగనగా ఒక రాజు సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే అది ఓన్లీ హీరో సినిమా. ఆయన డైరెక్టర్, ఆయన హీరో, ఆయన మొత్తం ఆయనే. అది సింగిల్ మ్యాన్, 1 మ్యాన్ హీరో, 1 మ్యాన్ షో. అది మొత్తం A to Z నవీన్ పొలిశెట్టి. సెకండ్ క్యారెక్టర్ మీనాక్షి చౌదరి ఉంటుంది. కానీ నారీ నారీ నడుమురారి మాత్రం డైరెక్టర్ కమ్ హీరో సినిమా. డైరెక్టర్ రామ్ అబ్బిరాజు ప్లస్ శర్వానంద్ ఇద్దరు కలిసి సినిమా. ఈ సినిమా మాత్రం శర్వానంద్ చాలా బాగున్నాడు చూడడానికి. సన్నగా అయిపోయాడు, భలే ఉన్నాడు. ఇక హీరోయిన్లు ఇద్దరు సంయుక్త మీనన్, సాక్షి వైద్య ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు, బాగున్నారు. కొంతమంది హీరోయిన్లు డల్గా ఉన్నారు, అదేం లేదు. పాటలు కూడా మెలోడీ చాలా బాగున్నాయి. పాటలు కేజే మేయర్ పాటలు చాలా బాగా చేశారు. సినిమా అసలు ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ఈ సినిమా గురించి అసలు పెద్దగా ఎవరు పట్టించుకోలే. అసలు ఇది ఉంటుందో పోద్దో, అసలు ఆడద్దో లేదో అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు ఒకటి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి విన్నర్ మనోడు ఎవరు? శర్వానంద్. ఇంతకుముందు 2 సినిమాలు సంక్రాంతికి వచ్చేలాగా సూపర్ డూపర్ హిట్లైనవి. కాబట్టి ఇప్పుడు కూడా నారీ నారీ నడుమురారి ఇది కూడా ఫుల్ కామెడీ సినిమా. ఇట్లాంటి అంటే యాక్చువల్గా నారీ నారీ నడుమురారి అనగానే ఇద్దరు ఆడోళ్ళు, ఒక హీరో మధ్యలో నలిగిపోతాడు, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంది. అసలు సెకండ్ హాఫ్ అయితే ఆ సీన్స్ని బట్టి వచ్చే డైలాగులతోటి కడుపుబ్బని అవుతాం, అందులో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ కూడా కామెడీ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కామెడీ కొంచెం తక్కువ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ చాలా ఇది. అంటే ఇద్దరు హీరోయిన్ నుండి నువ్వే కావాలని చెప్పి చెమ్మడబట్టం కాకుండా కాలేజీలో ఉన్నప్పుడు ఒక హీరోయిన్తో పెళ్లి కూడా అయిపోద్ది. సెకండ్ హాఫ్లోకి వచ్చే ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది. కానీ ఇతను ఎక్కడున్నాడో అక్కడికే వచ్చింది. మళ్ళీ ఈయన పెళ్లి చేసుకోబోయే రెండో హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది. ఇక ఆ మధ్యలో ఈయన ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. సత్య క్యారెక్టర్ ఓపెనింగ్ నుంచి సూపర్గా ఎరగదీశాడు మనోడు. ఎందులో ఉన్నా కానీ మామూలుగా ఉండదు కామెడీ ఆర్టిస్ట్ సత్య. ఇందులో కూడా ఆటో డ్రైవర్గా మామూలుగా డైలాగులు కానీ అతని క్యారెక్టర్ కానీ సూపరు. సునీల్ క్యారెక్టరు రిజర్వ్డ్గా ఉండే కామెడీ క్యారెక్టర్ బాగుంటుంది. సునీల్ది సూపరు. ఇక తర్వాత వెన్నెల కిషోరు, అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బ్రహ్మాండం చేశారు. సుదర్శనం ఈ సినిమా మొత్తం ఉంటాడు. అందరికంటే నరేష్ గారి గురించి చెప్పుకోవాలి ఈ సినిమాలో. నరేష్ గారు వన్ ఆఫ్ ది హీరో. యాక్చువల్గా సామాజిక వర్గమన సినిమా నేను చూసినప్పుడైతే అందులో శ్రీ విష్ణు హీరో అయినా నా దృష్టిలో అయితే అందులో నరేష్ హీరో సామాజిక వర్గమనలో. ఇందులో కాకపోతే ఇందులో కూడా సూపర్ క్యారెక్టర్ అయింది. అసలు నరేష్ గారు సూపర్ అంటే సూపర్. ఈ సినిమాలో కూడా ఆయన వల్లే కామెడీ బాగుంటుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలలో నాకు తెలిసి ఈ సినిమా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. 100% రేపటి నుంచి థియేటర్లు పెరుగుతాయి. ఈ ఒక్కరోజు ఏమన్నా ఇవాళే పెరిగి ఉండొచ్చు నాకు తెలిసి, ఇవాళ కూడా పెరిగి ఉండాలి, రేపటి నుంచి ఇంకా పెరుగుతాయి. ఉన్న 4 సినిమాల్లో ఇదే పెద్ద హిట్ కొట్టుద్దని నాకైతే మంచి నమ్మకం. నారీ నారీ నడుమురారి 100% సినిమా చూసిన వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా బాగుందనుకో. అంటే ఈ జోనర్స్ ఇట్లాంటి కథలు ఇంతకుముందు లేవని కాదు, కానీ ఇందులో తీసుకెళ్లే పద్ధతి డైరెక్టర్ స్క్రీన్ ప్లే బాగా చేసుకున్నాడు. పాత సినిమాల్లో కాకుండా ఇద్దరు కలిసి అతనెమ్మడే పడకుండా ఎవరిని వదిలించుకోవాలి, ఎవరిని దగ్గర తీసుకోవాలి అనేది మనకి తెలిసినా కానీ చాలా బాగుంది, బాగా చేశాడు. మీరు సినిమా చూస్తే 100% బాగుంది అంటారు. ఈ 4 సినిమాల్లో ఈ సినిమానే సూపర్ డూపర్ హిట్ అవుద్దని నేను అనుకుంటున్నా. 100% జనాలకు నచ్చుద్ది. థియేటర్లు పెరిగి జనాలను దృష్టిలో పడి మోత్ టాక్ తోటి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన 5 సినిమాలు
5లో ఒక్కటి మన ప్రభాస్ అన్నది పోతే మిగతా 4 సినిమాలు కామెడీ జోనర్. చిరంజీవి గారిది కావచ్చు, ప్రభాస్ది కావచ్చు, మన అనిల్ పులిశెట్టిది కావచ్చు, మన శర్వానంద్ది. ఒకే జోనర్లో మొత్తం కామెడీ మీదే ఆధారపడ్డారు. లైన్స్ డిఫరెంట్ లైన్స్ ఉంటాయి, కానీ కామెడీ. ఇప్పుడు మనం ఈ 2 సినిమాలకు వస్తే 2 కామెడీ సినిమాలే. 2 బాగున్నాయి. రెండిట్లో ఏది బెస్ట్ అంటే నారీ నారీ నడు మురారి బెస్ట్ నా లెక్కకైతే. కాబట్టి తప్పకుండా ఈ సంక్రాంతికి మనం ఎలాగో చూస్తాం కాబట్టి 2 సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి, సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేయండి. మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, రేపు కనుమ శుభాకాంక్షలు మరీ తెలియజేసుకుంటున్నాను. వీటికి రేటింగ్ 2 సినిమాలు కాబట్టి సినిమా చూసి రేటింగ్ మీరే ఇచ్చుకోండి. ఈ నా రివ్యూ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్లే మాకు ప్రాణం, మా ఛానల్కి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.